నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ ధర్నా నిర్వహించి ఉప తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సిఐటియు సిద్దిపేట జిల్లా కోశాధికారి జి భాస్కర్ మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, ప్రమోషన్, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆశాలందరి ఫిక్స్డ్ వేతనం 18,000 వెంటనే పరిష్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆశాల సమస్యలు వెంటనే ఎన్నికల ముందు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తా ఉన్నారు. రెండోది 22-23లో చేసిన సర్వే సంబంధించిన డబ్బులు ఇవ్వట్లేదు. కానీ ఇవ్వకుండా మళ్ళీ కొత్త సర్వేలు చేయమని ఒత్తిడి చేస్తారు. అధికారుల బెదిరింపులు కూడా పెరుగుతున్నాయి. మేము పని చేసి అక్క అడుగుతున్నాం సార్, మేము చేయకుండా 22 సార్ 22లో వీళ్ళు సర్వేలు చేస్తే లెప్పేసే డబ్బులు ఫస్ట్ ఏమో ఎవరికైనా రాష్ట్ర మొత్తం ఇవ్వట్లేదు. అది కొంచెం అదొకటి, మిగతా ఫిక్స్డ్ వేతనాలు అనేది కలెక్టర్ సార్ ఇంటిమేషన్. ఇక్కడ కూడా పిఎస్లో ఇబ్బంది పెడతారు సార్, ఎందుకంటే డబ్బులు ఇవ్వమని అడిగితే పని చేయరు. మేము 22లో చేసింది పని కాదా సార్, 22-23లో 3 ఏళ్ళ క్రితం మేము చేయడానికి సిద్ధము. చేసిన పారితోషికం అయితే ఇవ్వాలిగా. ఇది మా డిమాండ్ సార్. పరిష్కరించాలి. బడ్జెట్ లో ఆశాల సమస్యలు వెంటనే వర్ధిల్లాలి. ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి. ఆశా వర్కర్ల ఐక్యత జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు. పరిష్కరించాలి ఆశాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే అమలు చేయాలి. ఆశాలందరి ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు వెంటనే అమలు చేయాలి. ఆశాలందరి ఫిక్స్డ్ వేతనాలు వెంటనే అమలు చేయాలి. ఎన్నికల ముందు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను వెంటనే అమలు చేయాలి. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే ఇవ్వాలి. పెండింగ్ సర్వే డబ్బులను వెంటనే ఇవ్వాలి. ఆశాల పెండింగ్ సర్వే డబ్బులు వెంటనే నశించాలి. ప్రభుత్వం మండి వైఖరి నశించాలి. ఆశాల పట్ల ప్రభుత్వం మండి వైఖరి పరిష్కరించాలి. ఆశాల సమస్యలు వెంటనే ఇవ్వాలి. ఆశాలకు ఫిక్స్డ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి. ఆశా వర్కర్లందరూ ఫిక్స్డ్ వేతనాలు వెంటనే నశించాలి. ప్రభుత్వం మండి వైఖరి నశించాలి. ప్రభుత్వం మండి వైఖరి వర్ధిల్లాలి. ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి. ఆశా వర్కర్ల ఐక్యత అమలు చేయాలి. ఆశాల ఫిక్స్డ్ వేతనాలు వెంటనే. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆశాలతో నిర్వహించడం జరిగింది. అనంతరం అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆశాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనాన్ని అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోతో అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటిది ఉంది. కానీ సంవత్సరం అయిపోయినా అసెంబ్లీ సందర్భంగా కూడా ఆశాల పట్ల కనీసం కూడా మాట్లాడిన ప్రస్తావనే లేదు. వారితో పాటు ఈ అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా అయినా ప్రత్యేక బడ్జెట్ ఆశయాలకు కేటాయిస్తూ ఫిక్స్డ్ వేతనాన్ని 18,000 రూపాయలు అమలు చేయాలి. వారితో పాటు 22-23లో చేసినటువంటి లెప్రసీతో పాటు అనేక రకాల సర్వేలు చేయించుకుందాం. కానీ డబ్బులు మాత్రం ఇచ్చే దాంట్లో మాత్రం ఈ రోజు వరకు ఆ విషయంలో స్పందించినటువంటి పరిస్థితి లేదు. అధికారులను అడుగుతానేమో అధికారులు మాకు ప్రభుత్వం నుంచి డబ్బులు బడ్జెట్ రాలని చెప్పి సాకులతోటి వీళ్ళను మోసం చేస్తా ఉన్నారు. కానీ కొత్త సర్వేల పేరు మీద ఇబ్బందులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ సర్వే శతాబ్దాల కాలం నుండి పని చేస్తున్నా మాకు ఇప్పటి వరకు ఫిక్స్డ్ వేతనం లేదు. మేము ఏం అడుగుతున్నాం, మా న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాం. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి, మాకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కావాలి, ఉద్యోగ భద్రత కావాలి, ఆరోగ్య బీమా కావాలి, మాకు చనిపోతే మట్టి ఖర్చులు కావాలి, ఇట్లా క్వాలిటీతో కూడిన యూనిఫామ్స్ కావాలని మేము మా న్యాయపరమైన డిమాండ్లనే అడుగుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏం చెప్పింది, తన మేనిఫెస్టోలోనే పెట్టింది ఆశా వర్కర్లై మేము అధికారంలోకి వస్తే ఫిక్స్డ్ వేతనం చేస్తామని. కానీ ఇప్పటి వరకు ఊసే లేదు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగానన్నా ఇప్పుడు మా కోసం మాట్లాడి మాకు ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం చేయాలి, 18,000 నిర్ణయం చేయాలి, చదువుకున్న వాళ్ళకి ఏఎన్ఎం ప్రమోషన్స్ ఇవ్వాలి. ఇవన్నీ మా న్యాయమైన డిమాండ్స్ ఇట్లా నెరవేర్చకపోతే
ఈరోజు మండల లెవెల్లోనే ఇచ్చినాము. ఇంకా కలెక్టరేట్లకి అసెంబ్లీ కూడా ముట్టడి చేస్తామని గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నాము. మన న్యాయపరమైన డిమాండ్ల కోసము ఇప్పటి వరకు శాంతియుతంగానే చేసినాము. ఇక నుంచి మా కోసం మాట్లాడకపోతే ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున ఉధృతంగా చేస్తామని గవర్నమెంట్కి హెచ్చరిక జారీ చేస్తాం. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని ఉప్పరపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా నల్లపోచమ్మ తల్లి 2వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని మాల సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా అమ్మవారికి ఊరేగింపుతో బోనాలు తీయడం, అమ్మవారి కళ్యాణం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథులని ఆహ్వానించామని, గ్రామస్తులు మీ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అమ్మవారి కృప ఎల్లప్పుడూ గ్రామ ప్రజల పట్ల ఉండాలని మాల సంఘం సభ్యులు సందర్భంగా తెలిపారు. ఉప్పరపల్లి విలేజ్ మాది, బీవీపేట మండలం, కామారెడ్డి జిల్లా. మాది ఉప్పరపల్లి గ్రామంలో ఈ పోచమ్మ గుడి పండగ జరుపుకుంటున్నాం. నిన్న పండగ స్టార్ట్ అయింది. నిన్న గ్రామస్తులందరం పుట్టకు దని పోయడం జరిగింది. నిన్నటి విషయం పుట్ట దని పోసిన తర్వాత బోనాలు తీసుకురావడం జరిగింది. బోనాలు తీసుకురావడం జరిగిన తర్వాత ఇక్కడ మేము ఉగ్గు కథ చెప్పిస్తాం. ఉగ్గు కథ కార్యక్రమం ఉండే రాజేశ్వర్ గౌడ్ గౌడ్ శిష్యుడు రాజేశ్వర్ గౌడ్ చేత ఉగ్గు కథ కార్యక్రమం నైట్ నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా ఆ కార్యక్రమం ఉంది. ప్లస్ మనకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంది. ఈరోజు అమ్మవారి కళ్యాణము, ఈరోజు 2వ రోజు అన్నదాన కార్యక్రమం, అమ్మవారి కళ్యాణం 2 జరుగుతుంది. ప్లస్ బోనాలు కాదు. ఈరోజు మళ్ళా జాగు ఉంటుంది. ముఖ్య అతిథులుగా అందరినీ ఇప్పుడు గ్రామస్తులకు మెయిన్ విలేజ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారో అందరికీ కులానికి పేరున మేము ఆహ్వానిస్తాము, చెప్పాము అందరికీ. మళ్ళీ ఈ కులం తరపున మాది ఒక 150 సంఖ్య ఉంది. ఒక 150 బోనాలు తీసుకురావడం జరిగింది. ఇక్కడ భారీ ఎత్తున అమ్మవారికి గుడికి తీసుకురావడం జరిగింది. ఊరేగింపుతోటి అమ్మవారి గుడికి తీసుకురావడం జరిగింది. 150 బోనాలు అమ్మవారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. మేము ముఖ్య అతిథిగా ఇప్పుడు శబరిమల్లి గారిని పిలిచినాము, వెంకటరామరెడ్డి గారిని పిలిచినాము, గంప గోవర్ధన్ గారిని పిలిచినాము. వాళ్ళకు పత్రికలు ఇచ్చి ఆహ్వానిస్తున్నాము. వాళ్ళు ముఖ్య అతిథులుగా ఈరోజు ఏ పార్టీ అని భేదం లేకుండా అందరినీ ఆహ్వానిస్తాము. అందరికీ పత్రికలు ఇచ్చినాము, వినోపి ఇచ్చినాము. తప్పకుండా అందరూ రావాలని చెప్పినాము, వస్తారు అని మాకు హామీ ఇచ్చారు. చాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఇవ్వడం జరిగింది, వస్తామని మాకు హామీ ఇచ్చారు. నల్లపోచమ్మ కార్యక్రమం నిన్న మొదలైంది. ఈరోజు పొద్దుగంటే పొద్దుగల్లా మేము బయట తీసినాము. మళ్ళీ 11 గంటల వరకు బియ్యం చేసి కళ్యాణం అయితే 11 గంటలకు, 2 గంటల 3 గంటల మధ్యాహ్నం లోపల కాబట్టి ఆ తర్వాత మన అన్న కార్యక్రమం జరుగుతుంది. అన్న కార్యక్రమం అందరూ ఆహ్వానించి చిన్న పెద్ద అంతా కలిసి రావాలని రేపు రావచ్చు. ఈ 2వ కార్యక్రమం కూడా అనుకూలంగా అవుతుంది. దేవుని దయ వల్ల, ఆ తల్లి దయ వల్ల మళ్ళా మంచి మాల సంఘ సభ్యులందరూ ఏకమై వాళ్ళ సొంత డబ్బులతో జమ చేసి ఈరోజు 2వ వార్షికోత్సవం జరపబడుతున్నది. 2 రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నవి. రాత్రి బోనాలు వచ్చినవి. ఈరోజు అమ్మవారి కళ్యాణము, అన్నదాన కార్యక్రమము అని కులమతాలకు అతీతంగా ప్రజలందరూ గ్రామస్తులు పాల్గొని అన్నదానాన్ని స్వీకరించాలని కోరుతున్నాను. మరియు మా నల్లపోచమ్మ గుడి వద్ద 2వసారి కార్యక్రమం జరుపుతున్నాము. రాత్రి బోనాలు వచ్చినాయి. ఈరోజు అమ్మవారి కళ్యాణం అవుతుంది 11 గంటలకు. తర్వాత బయళ్ళ పంపల వారి కార్యక్రమం జరగబోతుంది. గౌరంగాలు జరుగుతాయి.
సర్కారు బడిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధను వినియోగిస్తూ విద్యార్థులకు సులభతరంగా విద్యాబోధన చేసేందుకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం మండలం గాంధీ పార్క్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉర్దూ మీడియం, ఎంబీబీఎస్ స్కూల్ ఇంగ్లీష్ మీడియంలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఫస్ట్ అసెస్ చేస్తారు సార్, పిల్లవాడికి సెంటెన్సెస్ వస్తున్నాయా, వర్డ్స్ వస్తున్నాయా, లెటర్స్ వస్తున్నాయా, అసెస్ చేసిన తర్వాత సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట బోంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీసీ బిల్లు ఆమోదం పొందినందుకు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరు వెంకటస్వామిగౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాల్త వెంకటేశం మాట్లాడుతూ తెలంగాణ శాసనసభలో బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రవేశపెట్టిన బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం సంతోషించదగ్గ విజయమని అన్నారు. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒక చరిత్రాత్మకమైన దినం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన దినంగా చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలపబడడం శుభసూచకం. ఈ బిల్లును ప్రవేశపెట్టినటువంటి గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గ సహచరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే రాహుల్ గాంధీ గారు తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు భారత్ జోడో యాత్ర చేస్తూ కిత్నా ఆద్మీ హై ఉత్నా రోటీ దేనేకే, అంటే ఎంతమంది జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పిర్రో దాని ప్రకారము మల్లికార్జున ఖర్గే గారు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి, రాజకీయ, విద్య, ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించారు. అయ్యా, ఈ బిల్లు ఆమోదం పొందింది. రేపు పొద్దున కేంద్రంలోని మీ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఈ బిల్లు మా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్తా ఉన్నారు. ఈ బిల్లును ఆమోదింపచేసే బాధ్యత మీపై ఉన్నదని తెలుపుతూ ఈ మంచి బిల్లును ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గ సహచరులకు, రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో తెలంగాణ ఇస్తా అని చెప్పిన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఈ రోజు బీసీలకు 42% రిజర్వేషన్ తెస్తా అన్న రాహుల్ గాంధీ గారు బీసీలకు రిజర్వేషన్ తెచ్చే విధంగా చేశారు. వారికి ఈ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ కులగణన నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలోని బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ నిన్న రోజున విద్యా ఉద్యోగాలపైన ఒక బిల్లు, మరియు స్థానిక మన సమస్యలపైన ఒక బిల్లు, 2 బిల్లును రాష్ట్ర అసెంబ్లీన ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ బీసీ ప్రజానీకానికి శుభసూచకము, హర్షించదగ్గ విషయం. గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగిన బీసీల పట్ల మన రేవంత్ రెడ్డి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చిందో ఎన్నికల్లో దాన్ని నెరవేరుస్తూ ఎన్నో ఇబ్బందులు పడ్డా. భారతదేశ చరిత్రలో ఏనాడు కూడా బీసీ కులగణన జరగలేదు. స్వతంత్రానికి పూర్వం జరిగింది 1931లో. తర్వాత ఏనాడు కూడా ఏ రాష్ట్రంలో కూడా బీసీ కులగణన జరగలేదు. జనగణన జరిగింది కానీ కులగణన జరగలేదు. ఇది మన రేవంత్ రెడ్డి గారు చాలా ఆయన గట్టి
పటిమతోటి పోరాట పటిమతోటి సాధించిన మన బీసీ జనం గొప్ప విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు జరిగినాయి బీసీలకు. ఆ చిత్తశుద్ధి ఇవాళ బీజేపీకి ఉందా అంటున్నా. బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు 8 మంది ఎంపీలు, అదేవిధంగా 4 టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు. అందరూ సమిష్టితోటి ఈ బిల్లును రాష్ట్రంలో తీసుకెళ్లి కేంద్రంలోని పార్లమెంటులోని చట్టబద్ధ కల్పించడానికి కృషి చేయాలి. ఎందుకంటే బీజేపీ చిత్తశుద్ధి ఏందన్నదో ఈరోజు తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే గతంలో బీజేపీ వాళ్ళు అమలుగా నాకు ఎన్నో ఇచ్చారు, ప్రజలను మోసం చేసిరు. నల్లధనం తెచ్చినామని చెప్పారు, ఏడ తెచ్చారు? ప్రతి అకౌంట్లో 15 లక్షలు వచ్చినాయని ఏ అకౌంట్లో 10 లక్షలు కనబడతలేవు. ఇలా జిఎస్టీ వస్తే ధరలు తగ్గుతున్నారు, ఏడ తగ్గినాయి? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయింది? వారి చిత్తశుద్ధి దీంతో తేటతెల్లం అవుతుంది. ఇది ఒకటి ప్రతి ప్రజానీకానికి, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఈ యొక్క బీసీ చట్టబద్ధత ఆమోదించడానికి అందరం పోరాటంతో ముందుకు సాగాలని కోరుతున్నాను. తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లును ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మా అక్బర్పేట భూంపల్లి మండలంలో ఉన్నటువంటి మండల నాయకులము మేము అందరము కృతజ్ఞత తెలుపుతున్నాం. ఏంటంటే ఇప్పుడు మనకు 56% ఉన్నటువంటి బీసీ జనాభాకు మనకు 42% బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే గతంలో 30-40 ఏళ్ల కోలే బీసీ ఉద్యమాలు ఎన్నో చేసినాము. గతంలో మేము దుబ్బాకు కూడా బీసీ నాయకుని తోలుకొచ్చి మీటింగ్లు పెట్టినాము, ఎన్నో బీసీలకు కొట్లాడినాం. నేను కూడా ఒక 30 సంవత్సరాల బీసీ సంఘంలో పనిచేసినాను, ఆర్కృష్ణ సంఘంలో. ఎవరు ఏ గవర్నమెంట్, టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, గతంలో ఉన్న కాంగ్రెస్ కానీ, గతంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా బీసీల కోసం ఆలోచన చేయలేదు. ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు కఠినమైన నిర్ణయం తీసుకొని ఎవరు ఏమన్నా బీసీ బిల్లును మాత్రం మాకు అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మన రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలతోనూ తెలుపుతున్నాం. మేము ఈ బిల్లు పాస్ అయ్యేదాకా కూడా మేము నిరదబోము. ఇంకా మేము ఎక్కడెక్కడ మీటింగులు పెడుతూనే ఉంటాం. బీజేపీ నాయకులు 2 మంత్రులు ఉన్నారు, 6 ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ కాదు ఢిల్లీలో పోయి అక్కడ కూడా ఢిల్లీలో బిల్లు పాస్ అయ్యేంత వరకు వాళ్ళు కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆర్యవేశుల మనోభావాలను దెబ్బతీసే యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును మార్చారని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని ఆర్యవేశ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోదావరికని ఆర్యవేశ సంఘం అధ్యక్షులు నటరాజ్ శేఖర్, ఎన్టీపీసీ అధ్యక్షులు రావికంటి అంజయ్య మాట్లాడుతూ తెలుగు జాతి కోసం పోరాటం చేసి తెలుగువారి కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు పేరును మార్చాలని నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకించారు. 90 సంవత్సరాలుగా తెలుగు యూనివర్సిటీకి ఉన్న పేరును మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం ఆర్యవేశ జాతిని అవమానపరిచినట్లుగా భావించాల్సి వస్తుందన్నారు. నవ తెలంగాణ ఏంటిదే భాస్కర్ నవ తెలంగాణ. మీడియా మిత్రులకు నమస్కారాలు. ముందుగా ఈరోజు సమావేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, అగౌరవపరిచే విధంగా ప్రభుత్వ నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం సరైంది కాదని మేము ఖండిస్తున్నాం. విషయం ఏమిటంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద తెలుగు యూనివర్సిటీ ఉన్నటువంటి పేరును మార్చేసి ఈరోజు వేరే పేరు పెట్టడం మా అందరికీ బాధాకరం. ఆయన ఎవరో మామూలు సాదాసీదా వ్యక్తి కాదు, పేరు పెట్టే వ్యక్తి పొట్టి శ్రీరాములు. అంటే తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడినటువంటి వ్యక్తి, మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రాన్ని తెచ్చినటువంటి మహానుభావుడు. ఆయన పోరాటం లోపల ప్రాణాలు కూడా అర్పించారు. అటువంటి మహానుభావుని పేరును ఈరోజు మీరు విస్మరించి వేరే నాయకుని పేరు పెట్టడం మాకు సమంజసం కాదు. మేము చాలాసార్లు విజ్ఞప్తులు చేసినాం పేరు మార్చొద్దని. అయినా మీరు ప్రభుత్వ పరంగా ఒక చట్టం తయారు చేసి దాన్ని అమలుపరచడానికి గవర్నర్ గారు సిఫారసు చేసింది. ఆ విషయంలో చాలా మీకు ఖండిస్తున్నాం. రాష్ట్ర ఆర్యవైశ్యులంతా మీకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంటూ వెనుదండగా ఉన్నారు. ఏ రాజకీయ పార్టీకైనా ఆర్యవైశ్యులు అంటోళ్ళు ఎప్పుడు కూడా వెనుదండి ఉండి, ఈ ప్రభుత్వాలకు కానివ్వండి, పార్టీలకు కానివ్వండి, ఎప్పుడు వెనుదండి ఉంటూ ఈ పార్టీలను ముందుకు సాగించాలి తప్పితే ఏ ఆర్యవైశ్యులు ఎక్కడ కూడా సమయస్ఫూర్తి భావంతో పోయిన సందర్భాలు లేవు.
వివిధ పార్టీల్లో అందరూ మా సోదరులు ఉంటారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. పొట్టి శ్రీరాములు పేరును అదే విధంగా ఉంచాలి. ఆ పేరును మీరు నిర్ణయం మార్చుకొని మా యొక్క పేరు, మా నాయకుని పేరు, ఆ అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును తిరిగి మళ్ళీ ఆ తెలుగు యూనివర్సిటీకి పెట్టాలి. మీరు ఒక మాట చెప్పారు, పాలనాపరంగా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి. ఇన్ని సంవత్సరాలు అవుతుంది పేరు పెట్టి, ఎప్పుడు లేని ఇబ్బంది ఈ సంవత్సరమే వచ్చిందా మీకు? తెలుగు రాష్ట్రాలలో 2 యూనివర్సిటీలు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉంది, పొట్టి శ్రీరాముల పేరు అక్కడ ఉంటే ఇక్కడ మార్చాలంటే ఇప్పుడు మనం వేరే రాష్ట్రానికి పోయినప్పుడు మన పేరు మారుతుందా? మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. పొట్టి శ్రీరాముల పేరు అనేది తెలుగు యూనివర్సిటీ పెట్టినప్పుడు ఇక్కడ ఉంచవచ్చు, బ్రాంచీలు ఎక్కడైనా ఉండొచ్చు, ఎన్ని అయినా ఉండొచ్చు వివిధ ప్రాంతాల వారిగా. ఆ పేరు తీసేయడం అనేది సమంజసం కాదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మరొక విన్నపం కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడారు నిన్న. ముఖ్యమంత్రి గారు, మీరు అందరు ప్రజలకు కావాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు, అందరికీ సమానంగా పరిపాలన అందించే ముఖ్యమంత్రి గారు, మీరు మమ్మల్ని మాత్రం అగౌరవపరిచారు. నిన్న విషయం ఏమిటంటే, చెర్లపల్లి టెర్మినల్కు మీ పేరు పెడతాం, పొట్టి శ్రీరాములు పేరు అంటున్నాం. ఉన్న పేరును తీసేసి మళ్ళీ కొత్త దానికి పేరు పెట్టడం ఏంటి? అదే పేరును, మీరు అనుకున్న పేరును, ఆ సురవరం ప్రతాప్ రెడ్డి అన్న పేరును ఆ చెర్లపల్లి టెర్మినల్కి పెట్టండి, ఆ సిఫారసు చేయండి. కేంద్ర మంత్రులు అన్నారు కదా, మీరు కేంద్ర మంత్రులు చెప్పారు కదా పొట్టి శ్రీరాములు పేరు తీసేద్దని, మీరు కూడా చెప్పారు కదా. దయచేసి మీరు ఆ టెర్మినల్కు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోండి. లేదంటే స్కిల్ యూనివర్సిటీ కడుతున్నామని చెప్పారు, నిర్మిస్తున్నామని చెప్పారు. ఆ స్కిల్ యూనివర్సిటీ కన్నా సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకోండి. మేము ఎక్కడ కూడా బేషేజాలకు పోతలేము, ఎక్కడ కూడా మేము ఏదో అనేది ఎక్కడ మాట్లాడతలేము. దయచేసి అని ఉంటే విన్నమించుకుంటున్నాం. మరొకటి, రోషయ్య గారి విగ్రహాన్ని అక్కడ నేచర్ క్యూర్ హాస్పిటల్ దగ్గర పెడతా అంటున్నారు. నేచర్ క్యూర్ హాస్పిటల్లో జనాలు ఎంతమంది వస్తారో తెలుసు. ఆ పరిపాలనాధ్యక్షుడు 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిందని చెప్పేసి మీరే చెప్పారు. రోషయ్య గారు మహోన్నత వ్యక్తి, మహోన్నత నాయకుడు అని మీరే చెప్పారు. ఆ వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఎక్కడో మారుమూల ప్రాంతాలు పెట్టే వాళ్ళు లగడికాపుల్లో మా యొక్క ఆర్యవైశ్యుల స్థలం ఉంది, అక్కడ నిర్మించుకోవడానికి మీరు అవకాశం ఇవ్వండి. లగడికాపుల్ సెంటర్లో మా స్థలంలో ఆ రోషయ్య గారిని విగ్రహాన్ని పెట్టడానికి మాకు అవకాశం ఇవ్వండి. మీకు మరోసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అయ్యా, నిర్ణయాన్ని మార్చుకోండి. పొట్టి శ్రీరాములు గారి పేరును ఆ తెలుగు యూనివర్సిటీకి ఉంచాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, అమరవీరులను గుర్తించాల్సిన, పోరాటం చేసిన వ్యక్తులను గుర్తుంచుకోవాలి తప్ప ఇలా ఏదో బేషజాలకు పోయేసి మమ్మల్ని అగౌరవపరచకుండా మమ్మల్ని మీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని అనుకుంటున్నాం. మీరు కూడా అన్నారు ఆర్యవైశ్యులు అంటే మాకు చాలా గొప్ప అని చెప్పేసి. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి, వ్యవసాయ పరంగా కానివ్వండి, ఆర్యవైశ్యులు అంటే వాళ్ళు పెద్ద దిక్కు. అటువంటి విషయాలు మీరు చెప్పిన, మీ మంత్రివర్గం చెప్పింది, ఎన్నోసార్లు చెప్పారు. నేను చెప్పేది ముఖ్యమైన విషయం ఏంటంటే, మమ్మల్ని కించపరచకండి. ఇప్పుడు మా లోపల కూడా, మీ లోపల కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమైన నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న సీనియర్ నాయకులందరూ స్పందించాలి. స్పందించి ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయేసి ఏ విధంగా మీరు మార్చాల్సిన అవసరం ఉందో దాన్ని గుర్తించేసి ఆ పొట్టి శ్రీరాముల పేరును అదే విధంగా ఉంచడానికి మీరు కూడా ప్రయత్నించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో పదవి తీసుకున్నటువంటి చైర్పర్సన్ కానివ్వండి, నాయకులకు కానివ్వండి, సీనియర్ నాయకులకు కానివ్వండి మేము విన్నమించుకుంటున్నాం. రాజకీయ పరంగా పోతే కాంగ్రెస్ పార్టీ కూడా మాకు ఎప్పుడు రాజకీయ పరంగా టికెట్లు ఇచ్చిన సందర్భాలు లేవు. ఈ 2 టర్ములలో 2014 కానివ్వండి, 19 కానివ్వండి, 30-40 సంవత్సరాలు మా నాయకులు కొంతమంది రాష్ట్ర స్థాయిలో కాదు ఏఐసీ స్థాయిలో పనిచేసిన నాయకులు ఉన్నారు, వారిని గుర్తించలేదు. అటువంటి సందర్భాలు కూడా మేము ఎప్పుడు పోరాడలేదు. ఏదో పార్టీ పదవులు ఇచ్చారు తప్పితే శాసనసభ్యులుగా అవకాశాలు ఇచ్చిన సందర్భాలు లేవు. మొన్న పోరాడంగా ఉన్నటువంటి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పరిచి చైర్మన్ పదవి ఇచ్చారు ఆమె, మా సుజాత. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు ఎలాగైతే కొనసాగుతుందో ప్రభుత్వం ఆ విధంగానే ప్రశాంతంగా మంచి వాతావరణం కొనసాగించాలి అని కోరుకుంటూ, ఇక రామగుండం పట్టణంలో మా అన్న ఉన్నాడు, ఎమ్మెల్యే సార్, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి, అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నాడు. వారికి చేతులెత్తి వ్యాపార సంస్థల తరఫున, ఆదాయ సంఘాల తరఫున నమస్కరిస్తూ కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ఈ అభివృద్ధి పదం ఇలాగే కొనసాగించాలి. మీరు 5 ఏళ్ల పాటు రామగుండ పట్టణాన్ని మరింతగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. అన్నగారు, అభివృద్ధిలో మేము చూసినటువంటి ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా ఉంటుందనేది కూడా మేము చాలా గమనిస్తున్నాం.
హైదరాబాద్లో లేని స్థాయి సీసీ రోడ్లను ఈ విధంగా ఇలా లక్ష్మీనారాయణపట్నంలో నిర్మిస్తున్నారు. చాలా కృతజ్ఞతలు. క్వాలిటీ పరంగా చూసుకుంటే ఏది తీసుకున్నా కూడా అన్నగారు ఎక్కడ తీసుకున్న నిర్ణయాలు ఆ విధంగా మీరు చూపెట్టిళ్ళు. గోదావరి పట్టణాన్ని ఈ ఇమేజ్గా మారుస్తా అని దాన్ని మీరు మర్చిపోకుండా ఆ విధంగా మార్చాలని విజ్ఞప్తి చేస్తూ అన్నగారికి మా అందరి పక్షాన కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఇంకా మరింత అభివృద్ధి చేయాలి, మాంచెస్టర్ సిటీ లాగా చేయాలి రామగుండం గోదావరి పట్టణాన్ని అని మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నగారికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరు కూడా మరొకసారి మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఈ సమావేశానికి హాజరైనటువంటి పాత్రికేయులందరికీ నమస్కారం. ఆర్యవైశ్యుల ఆశా జ్యోతి జాతిరత్నం శ్రీ పొట్టి శ్రీరాములు గారు జాతి కోసం ఎంతో శ్రమించి 48 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఒక వైశ్య జాతి తరఫున కొట్లాడి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచిన ఆ మహానుభావునికి ఈరోజు ఆర్యవైశ్య సంఘాల తరఫున అందరి తరఫున పెద్దగా సత్కారం జరిపించాలని మేము అనుకుంటున్నాం. లేని పేర్లు ఉన్న వాటిని తొలగించకుండా ప్రభుత్వం తరఫున ఆర్యవైశ్యులందరినీ గుర్తించి జనాభా ప్రాతిపదికన 10%గా ఉన్న ఆర్యవైశ్యులందరినీ ప్రభుత్వం గుర్తించి ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీయకుండా వాళ్ళని గుర్తించి వెంటనే ఏదైతే పేరు మార్పిడి జరిగిందో యథాస్థానాన్ని కొనసాగించి ఆర్యవైశ్యుల మనోభావాలను గుర్తించి వీళ్ళకు తగిన ప్రాధాన్యత గుర్తించి దీన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి అందరిలో ఆర్యవైశ్యులు ఒక భాగమని ఆలోచించి పేరు మార్పిడి ఉపసంహరించాలని చెప్పేసి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా పెద్ద స్థాయిలో ఉన్న ఆర్యవైశ్య సంఘం నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ద్వారా మన వంతు సహాయంగా అందరినీ కలిసి వీలైనంత వరకు ఇది యథాస్థానాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం పక్షాన కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రామగుండం నియోజకవర్గంలోని ప్రతి రైతు కూలి కుటుంబానికి అండగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఉంటారని మక్కన్ సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాకూర్ తెలిపారు. పాలకుర్తి మండలం కుక్కలగూడు గ్రామంలో వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న తరుణంలో ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ పాలకుర్తి గ్రామ వ్యవసాయ కూలీలతో కలిసి వారి నాటు వేసి వ్యవసాయం గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అన్నకు చెప్పి మీ అన్నకు చెప్పిగా ఏదైనా ఒకటి చేస్తే నీడకి ఇంత పని చేసుకుందాం అందరం చేసుకోవాలి. ఇక క్యాండిల్ ఇస్త్రాపుల్ ఈ ఎండకి అన్ని మంచి అవుతుంది. మీ అన్న ఉండగా మీకు ఏ బాధ లేదు అంతే కదా. అమ్మా బాగున్నారా? రండి రండి. సరే నీ నా నంబర్కి నేను ఇది పంపేదన్నా జాబ్ ఉంటే చూస్తాను. ఈయనే చేస్తావా ఊర్లో? నంబర్ ఏదైనా పట్టాడు నా నంబర్ ఉందా? ఉన్నదా? బాగున్నారా అమ్మా? 100 రోజుల పని కాడికి పోయి వస్తా. వచ్చినప్పుడు ఆగు రోడ్డు ఆగు. కొండ మీద బాగున్నారా? ఒక 5 నిమిషాలు ఆగుర్రి. మీ అందరు కలుస్తానికి వచ్చిన ఎలక్షన్ రాలే అనకుండా మీ గురించి వచ్చిన. ఇది ఎక్కడుంటే అక్కడికి వెళ్దామని చెప్పి వచ్చిన. బాగున్నారమ్మా అందరూ? ఎట్లున్నారు?
అమ్మ బాగున్నావా? పైసలు పడతలేవు అనుకున్నా. ఇంతకంటే మేడం కొందరైతే ఉండవు. ఇప్పుడు మీ అందరికి ఇల్లుది వచ్చిందా? సన్న బియ్యం రాలేదు. గవర్నమెంట్ డాటా తీసింది 26 మందికి ఇక్కడ వచ్చినాయట. ఈ రోజు తమ్ముళ్ళని పట్టుకొని ప్రతి దగ్గరికి వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా అంటే ఇల్లులు ఉన్నోళ్ళకి డబుల్ ఇల్లులు వచ్చిన వాళ్ళకి ఇల్లులు రావు. మీరు ముందు ఇది తెలుసుకోండి. మీ రాజన్న మీకు మీ ఇంటి కుటుంబ సభ్యుడైన ఎమ్మెల్యే తర్వాత మీరు చేసింది ఎమ్మెల్యే, కానీ అంతకు ముందు నుంచి కూడా మీ అన్న ఆయన. కాబట్టి ఒక్కొక్కరికి కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత అయినది. ఇక్కడ ఎవ్వరు కూడా నిరాశ పడకండి, మీరు దిగులు పడకండి. మీకు ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే వరకు మేము మీతో ఉంటాం. ఇప్పుడు అన్న చెప్పినట్టు సీనన్న చెప్పినట్టు అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి నేను అంతటా తిరుక్కుంటా ఎవరెవరికైతే పూర్తి స్థాయిలో ఇల్లు లేనోళ్ళకి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇల్లు కావాలి. ఇప్పుడు ఎవరికైతే పేర్లు పడలే, కొంతమందికి పేర్లు రాలే అని చెప్పింది, ఇప్పుడు రాలే కానీ మీకు ఇల్లు లేదు కానీ మీ పేరు రాలే, అట్లా వాళ్ళది డీటెయిల్స్ అన్ని తీసుకొని లిస్ట్ చేసి ఆ లిస్ట్ తీసుకొని మళ్ళీ అన్న వచ్చి డోర్ కి అన్ననే తిరుగుతాడంట. మీకు ఇల్లులు న్యాయబద్ధంగా ప్రతి ఒక్క రాజ్ ఠాకూర్ కుటుంబంకి ఇక్కడ ఇల్లు వస్తుందని నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇంకొక విషయం, ఇప్పుడు దొడ్డు బియ్యము ఇంకా దొడ్డు బియ్యమే వేస్తున్నారు కాబట్టి ఉగాది తెల్లారి అంటే ఉగాది వరకు సన్న బియ్యం ఇస్తారని ఇప్పుడు సీనన్న చెప్తా ఉన్నాడు. ఒకవేళ మీకు అప్పుడు కూడా సన్న బియ్యం రాలేకపోతే నాకు ఫోన్ చెయ్యండి. నా నంబర్ మీ అందరి దగ్గర ఉండాలని నేను ఎప్పుడు చెప్తా. ఇచ్చిన అదే నంబర్, ఎలక్షన్ ముందు ఉన్న నంబరే ఇప్పుడు కూడా నాది. మళ్ళొకసారి నంబర్ ఇస్తాం. లేకపోతే ఇక్కడ తమ్ముడు ఉన్నాడు, అన్న ఉన్నారు, ఇక్కడ తిరుపతి ఉన్నాడు, ఇంతమంది మీకు మీ సేవలోనే ఉంటాం. కాబట్టి ఈ రోజు కూడా అందరిలాగా మేము కాదని మీ అందరికి తెలుసు. 25 ఏళ్ళ నుంచి కష్టపడితే ఎంతో బాధల్లో మీ అందరి బాధలు చూస్తానికి మేము ఇక్కడ కొట్లాడటానికి 3 సార్లు ఓడిపోయినా మళ్ళీ ఒకసారి మీరు మమ్మల్ని ఊపిరిచ్చి బతికించుకున్నారు. ఎందుకు? మన ఊరు అభివృద్ధి గురించి 3x800 ఫ్యాక్టరీ తెచ్చిండు, రోడ్లు 1000 కోట్లతో రోడ్లు చేస్తుండు. ఎక్కడ చూడు అభివృద్ధి అయితా ఉంది. ఎక్కడన్నా మీకు చెడ్డ పని అనిపించిందా అన్నది కదా? ప్రతి ఒక్కరికి కూడా ఆయన న్యాయంగా మీ ఇంటిలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు మీ పిల్లలు ఉద్యోగాలు లేకుండా తిరుగుతూ ఉంటే మస్తు బాధ అవుతుంది. ఏ తల్లికైనా అదొక గోస. కాబట్టి 3x800 ఫ్యాక్టరీ సీఎం గారిని బట్టి అన్నని శ్రీధర్ అన్న సాయంతో మనకి తెచ్చింది. ఆ 3x800 స్టార్ట్ అయితే ఊరు నుంచి ప్రతి ఒక్కరికి మనకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటాయి. గురించి మాట్లాడతారు. నీళ్ళది కూడా ఇనాగ్రేషన్ అయింది, మీకు అందరికి తెలుసు. బట్టి అన్న వచ్చిండు, వచ్చి వాటర్ది బండల వాగుది ప్రతిసారి మీకు నీళ్ళ గురించి సమస్య వచ్చినా ఆయన పాదయాత్ర చేసిండు, గుర్తుంది కదా? అప్పుడు రక్తాలు గారినాయి మొత్తం ఆయనకు, ఆయన ఆపలే. ప్రతి రోజు మన ఊరు డెవలప్మెంట్ గురించే తపన పడతా ఈ రోజు ఆయనని మీరు ఒక ఎమ్మెల్యేగా చేసింది. కాబట్టి ఎవ్వరికి కూడా ఇప్పుడు ఒకరు అంటారు అమ్మ నాకు రాలే భయపడొద్దు. రాజ్ ఠాకూర్ మీ ఇళ్ళ వద్దకు వస్తాడు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇల్లు లేనోళ్ళకే ఇల్లు వస్తాయి, పూర్తి స్థాయిలో ఉద్యోగం లేనోళ్ళకే ఉద్యోగాలు వస్తాయి, పూర్తి స్థాయిలో మీకు రేషన్ కార్డు లేనోళ్ళకి రేషన్ కార్డు వస్తాయి. 500 గ్యాస్ సిలిండర్ వస్తుందా? 140. ఎంపీ ఎలక్షన్ అప్పుడు 40 రూపాయలు 30 రూపాయలు పడ్డాయి, అవునా? ఎలక్షన్ కి మీరు ఓట్లు వేయాలని ఏవో పడ్డాయి, కానీ ఇప్పుడు ఆపేసింది. ఇప్పుడు మీ పైసలు మీకు రావట్లేవు, కానీ మనకి 500 రేవంత్ అన్న చేసేది 500. సో అక్కడ కూడా మీరు చేయకూర్తుని మీరు అనుమానియకండి. ఎందుకంటే 500 ఇచ్చింది అన్న రేవంత్ అన్న సీఎం గారు.
కానీ ఆ పై చెప్పు పైసలు బీజేపీ ప్రభుత్వం మనకు వెయ్యాలి, సబ్సిడీ ఇస్తలేదు. కాబట్టి ఇది మన తప్పు కాదు. ఇంకోటి 200 తపన పడతా ఉన్నాడు. ఎక్కడ పోయినా చూడండి, అసెంబ్లీలో 18 సార్లు మాట్లాడిండు. 18 సార్లు ఎవరి గురించి మాట్లాడిండు? మన ఊరు గురించి. ఇక్కడ వాటరు మనది లిఫ్ట్ బండల్ వాగు 24 గంటలు మీకు వాటర్ రావాలని మొన్న ఇనాగ్రేషన్ అయింది. మీకు నీళ్ళ సమస్య గురించి ఫస్ట్ నుంచి కొట్లాడింది రాజ్ ఠాకూరే. మీకు గుర్తుందా? పాదయాత్ర చేసిన నీళ్ళ గురించి గుర్తుంది కదా? అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన ఇదే పోరాటంలో పోతా ఉన్నాడు. మీ అందరినీ ఇల్లులు ఇచ్చి, మీ పిల్లలను ఉద్యోగాలు ఎక్కించి, మీ అందరినీ సుఖ సంతోషాలతో పెట్టే వరకు ఆయన నిద్రపోడు. 4 ఏళ్ళు ఉన్నది, ఇంకా ఇప్పుడు 18 నెలలు అయింది. 18 నెలల్లో ఆయన చేసిన అభివృద్ధి ఒక్కసారి మీరు అందరు చూడాలి. రోడ్లు ఎంత తెచ్చిండు? ఇప్పుడు ఇక్కడ దాదాపు 70 లక్షలు ఇప్పుడు రోడ్లు వేయాల్సిన ఇంకా కొత్త రోడ్లు జరిగేటివి ఉన్నాయి. 13 కోట్లు ఇచ్చిండు ఇప్పుడు దాకా రోడ్లకి, శాంక్షన్ తెచ్చిండు, వాటర్ తెచ్చిండు. నీళ్లు కూడా ఇంకా మనకి నీళ్ల సమస్య లేకుండా చేస్తానికి ఆయన ప్రయత్నం అది చేసి తీరుతాడు. ఏమన్నా అనుకుంటే చేసి తీరుతాడు, మీకు తెలుసు. అట్లా చేయబట్టే ఇన్నిసార్లు ఓడిపోయినా ఇదే ఊరు పట్టుకొని ఉన్నాం. అవునా? స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి 70 లక్షలు శాంక్షన్ చేసిండు కస్తూర్బా హాస్టల్ కి. ఎందుకంటే పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు, కాంపౌండ్ వాళ్ళు ఉంటే సేఫ్టీగా ఉంటది. ఇట్లా ప్రతి దగ్గర అన్ని చూసుకుంటా ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకురాబోతున్నాడు, అది కూడా శాంక్షన్ అయింది దేవుడి దయవల్ల. మనము సంతోషంగా మన పిల్లలని తక్కువ అంటే ఫీజు లేకుండా ఫ్రీగా చదివించే ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా ముందుకి రాబోతుంది. తొందరలోనే మన పిల్లలందరూ ఆ బడ్లకు పోతారు, పెద్ద బడ్లకు పోతారు. మనం చదివించలేనంత స్థాయిలో లేపైనా మీ అన్న మన పిల్లల గురించి ఆలోచించి ఆ స్కూల్ ని తేవడం జరిగింది. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ అధ్యక్షుడు నజీముద్దీన్ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అంటే పేరు పెట్టి వెళ్తారా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న రాజీవ్ యువ వికాస్ అనే పథకాన్ని నిన్న లాంచ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే 5 లక్షల మందికి నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా
మరి 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది. అంటే దాదాపుగా ₹1,00,000 నుంచి 4 లక్షల వరకు, మరి 4 లాక్ తీసుకున్న వరకు 60%, 3 లాక్ తీసుకున్న వరకు 4 లాక్ తీసుకున్న వరకు 60%, 3 లాక్ తీసుకున్న వరకు 80% రుణమాఫీ అయ్యే అవకాశం, మన సబ్సిడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి దీన్ని లాస్ట్ 10 ఏళ్ళు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో మరి లంచాలకు అమ్ముడుపోయే ప్రయత్నం చేసింది. రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఈరోజు నిరుద్యోగులకు స్వచ్ఛమైన నిరుద్యోగులకు ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళు లబ్ధి పొందేందుకు ఖచ్చితంగా మరి రాజ్ ఠాకూర్ పర్యవేక్షణలో డివిజన్ వైజ్గా డివిజన్ అధ్యక్షుల పర్యవేక్షణలో ఎవరైతే పేదలకు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే ప్రక్రియ మరి మొదలవుతుంది. అలాగే రాష్ట్రంలో మరి 42% బీసీ కులగణన మరి నిన్న తీర్మానం చేయడం జరిగింది. ఇంతకుముందుకు మన రాష్ట్రంలో 29% బీసీలకు రిజర్వేషన్ ఉండే, దానిలో భాగంగా ఈరోజు మరి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శ్రీధర్బాబు సూచన మేరకు బట్టి విక్రమార్క గారు మరి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ యావత్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా నిన్న రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది 40%. రాబోయే బీసీ వర్గానికి దాదాపుగా ఎంపీటీసీ కానీ సర్పంచులు కానీ మన మేయర్లు కానీ చైర్పర్సన్లు కానీ అందరూ కూడా అవకాశం కల్పించేందుకు కూడా మరి తీర్మానం చేసింది. మరి బీజేపీకి ఒక్కటే మీ వేదిక ద్వారా మీడియా ద్వారా చెప్తున్నారు, మరి కలిసికట్టుగా ఉంటేనే ఈ పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే 9వ షెడ్యూల్లో పెడతారు రాజ్యాంగ ప్రకారంగా. ఆ 9వ షెడ్యూల్లో పెడితేనే వెంటనే అది రాజ్యాంగ పరంగా అది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలందరూ కూడా సహకరించినందుకు మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు. సోదరుడు యొక్క కార్యక్రమం చేసినందుకు రామగుండ నియోజకవర్గ మరి యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి తమ్మునికి కృతజ్ఞత తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈ యువతకు ఏదైతే తప్పుదో పట్టకుండా దళాలు పోకుండా పూర్తి స్థాయిలో దీన్ని ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు పూర్తి పర్యవేక్షణ ఇస్తారని చెప్పి మీకు పత్రికా ముఖ్యంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రామగుండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్న గారి ఆదేశాల మేరకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ స్కీమ్ రామగుండం నియోజకవర్గ 5,000 యువకులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలంగాణ గవర్నమెంట్ 6,000 కోట్ల బడ్జెట్తోని ఇదొక స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 2 తారీఖున 5,000 మంది లబ్ధిదారులకు ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. దయచేసి నిరుద్యోగ యువకులు మీ ఉపాధి అవకాశాల కోసం ఏదైతే స్కీము ఇంప్లిమెంట్ చేశారో ఆ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవాలి. మరి 50,000 నుండి 4 లక్షల వరకు ఈ స్కీమ్ లోన్ వర్తిస్తుంది. దయచేసి మీరు స్వతహాగా వెళ్ళి మీ సేవలు అప్లై చేయండి. ఎలాంటి బ్రోకర్లకు అప్పచెప్పి మోసపోకండి. దయచేసి మీరే ఓన్గా వెళ్ళి అప్లై చేయండి. రామగుండ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు ఈ స్కీమ్ వర్తింపజేసే ప్రక్రియ వారు పూర్తి చేస్తారని యువజన కాంగ్రెస్ తరఫు నుండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, శ్రీధర్ బాబు గారికి, బట్టి విక్రమార్క గారికి మరియు రామగుండ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి యువజన కాంగ్రెస్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రామగుండం కార్పొరేషన్ 2వ డివిజన్ ఇంద్రమ్మ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రోడ్లు నిర్మించాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని, డివిజన్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మున్సిపల్ అధికారులు వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి గీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సిపిఎం పార్టీ 2వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీలోని స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఏదైతే ఇందిరమ్మ కాలనీ 2వ డివిజన్ అట్లాగే అన్నపూర్ణ కాలనీలో మొత్తం రామగుండం కార్పొరేషన్లో 50 డివిజన్లలో సమస్యల మీద సిపిఎం పార్టీ అటు జిల్లా కమిటీగా ఇటు ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీగా సర్వే చేయడం జరుగుతుంది. ఈ సర్వేలో భాగంగా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో చేయడం జరిగింది. అట్లాగే ఇంద్రమ్మ కాలనీలో కూడా ఈరోజు సందర్శించి సర్వే చేయడం జరుగుతుంది. ఈ సర్వేలో అనేక సమస్యలు
ఇక్కడ ఉన్న ప్రజలు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఏదైతే డ్రైనేజీ లేదు, అటు రోడ్లు లేవు, అనేక సమస్యలతోటి సతమతమవుతారు. కానీ సోషల్ మీడియాలో అనేక అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు. 30%, 25% కూడా ఇక్కడ అభివృద్ధి జరగలేదు. మొత్తం అన్ని పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజ్ లేదు, డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదు. ఎవరి ఇండ్ల నీళ్లు వాళ్ళే గుంత తోడుకొని తీసుకొని పరిస్థితి ఉన్నది. మేము అనేక సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీగా మేము పోరాటం చేస్తున్నాం. మేము కమిషనర్కు లెటర్లు చేయడం జరిగింది. అనేక సార్లు వారి దృష్టికి, ఇక్కడ ఉన్న కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్ళినాం. ఎన్నిసార్లు తీసుకెళ్ళినాక కొన్ని రోడ్లు శాంక్షన్ అయినాయి, కొన్ని రోడ్లు కొంతవరకు మాత్రమే అభివృద్ధి జరిగింది. మొత్తం అభివృద్ధి అంటారు, ఇది కాదు. అనేక రోడ్లు ఇంకా అధ్వానంగా ఉన్నాయి. అనేక డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదు. ఇక్కడ అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఖాళీ ప్లాట్లలో కూడా పాములు వచ్చి, తేళ్ళు వచ్చి ఇట్లా కూడా ఉన్నాయి. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా లేదు. అసలు లైన్ ఉంది డ్రింకింగ్ వాటర్, ఇప్పటి వరకు మిషన్ భగీరథ లైన్ ఇచ్చిర్రు, కానీ ఇక్కడ ప్రజలకు ఆ నీరు అందుతలేదు. కానీ వాళ్ళు ఆ వాగ్దానం ఏం చేసిర్రు, మేము ఎలక్షన్లో మేము ఖచ్చితంగా మేము నీళ్ళు ఇచ్చే ఎలక్షన్కి వస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా నీరు అందని పరిస్థితి. అటు అన్నపూర్ణ కాలనీ 2వ డివిజన్లో అదే పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఇందిరమ్మ కాలనీ, ఈ పీకే రమయ్య కాలనీ, ఈ ఏరియాలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి ఇక్కడ ఉన్న సమస్యల మీద, తక్షణంగా ఎదుర్కొనే సమస్యల మీద రోడ్లోకి వెళ్ళి శాంక్షన్ అయితే ఓకెళ్ళి పెడుతుండ్రు. అనేక రకాలుగా జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైతే అవసరమో రోడ్లు అక్కడ ముందు ప్రియారిటీ ఇచ్చి, మిగతా జాగాల తర్వాత ప్రియారిటీ ఇచ్చి వెయ్యాలి. ఇక్కడ ఇందిరమ్మ కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద మున్సిపల్ అధికారులు స్థానికంగా స్పాట్ మీదకి వచ్చి చేసి ఖచ్చితంగా దీని మీద చేయకపోతే మేము ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కదిలిచ్చి పెద్ద పోరాటం చేస్తాం మున్సిపల్ కార్పొరేషన్ ముందు. కాబట్టి ప్రజలను కూడా సిద్ధంగా ఉండాలి ఆ సమస్యల మీద రావడానికని మేము తెలియజేస్తూ 2వ డివిజన్ సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాను. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని ఈ రోజు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల దోమకొండలో పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దోమకొండ మండల విద్యాధికారి ఎంఎన్ విజయ్ కుమార్, అదేవిధంగా బాలుర ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి రాధాలక్ష్మి మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ హఫీజా, పాఠశాల ఉపాధ్యాయులు మరియు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఈరోజు పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. వార్షికోత్సవం అనంతరం ఫేర్వెల్ 10వ తరగతి విద్యార్థులకు పాఠశాల నుంచి తెచ్చిపోతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పాఠశాల వార్షికోత్సవంలో జిల్లా నుంచి మన మండల విద్యాధికారి విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరైనారు. అదేవిధంగా పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి రాజలక్ష్మి గారు హాజరై పిల్లలకు ఈ వార్షికోత్సవం గురించి సందేశించి పిల్లలను మంచి మార్కులతో వచ్చి రాబోయే 10th క్లాస్ పరీక్షలు మంచి మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణులు కావాలని ఆశీర్వదించినారు. అదేవిధంగా వివిధ స్థాయిలో గత సంవత్సరం మన పాఠశాల నుంచి భాష ప్రిపరేటరీ 4 సీట్లు రావడం, అదేవిధంగా ఈసారి కూడా అంతకన్నా ఎక్కువ విద్యార్థులు మన భాషలో ప్రిపరేటరీ సీట్లు సాధించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో ఇది పిఎంసి పాఠశాలగా సెలెక్ట్ కావడం జరిగింది. జిల్లాలో 28 పాఠశాలలు ఉన్నాయి. మొదటి దశలో 23 పాఠశాలలు పిఎంసి కింద అంటే ప్రైమ్ మినిస్టర్ రోజుగా రైజింగ్ స్కూల్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మన పాఠశాల ఎంపిక కావడం జరిగింది. ఈ మండలంలో ఇదొక పాఠశాల, మొత్తం జిల్లాలో 28 పాఠశాలలు, 23 మొదటి దశలో, 5 రెండవ దశలో సెలెక్ట్ కావడం పడ్డది. ఈ సంవత్సరము మనం వివిధ కార్యక్రమాలు చేసాము. పాఠశాలలో చివరగా వార్షికోత్సవం నడిపిస్తున్నాం. ఎక్స్పోజర్ విజిట్ బాసరా మరియు అటువైపు ఎక్స్పోజిట్ వెళ్ళడం జరిగింది పాఠశాల ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో. అదేవిధంగా ఫీల్డ్ విజిట్లో భాగంగా రాష్ట్రపతి నిలయము మరియు తర్వాత బిర్లా ప్లాన్ సైన్స్ మ్యూజియంను సందర్శించి మా పాఠశాల విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో వెళ్ళి రావడం జరిగింది. పాఠశాలలో అనేక కార్యక్రమాలు సైన్స్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మ్యాథ్స్ డే, తెలుగు దినోత్సవం, భాష దినోత్సవాన్ని మీ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఈ వార్షికోత్సవంలో భాగంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రాంలో కూడా అదేవిధంగా మన పాఠశాల నుంచి కాగ్నిజెంట్ తరఫున స్వచ్ఛందంగా బాలప్రసాద్ గారు మన పాఠశాలను గత 10 సంవత్సరాల నుంచి అడాప్ట్ చేసుకొని మన పాఠశాలను అంటే వాలంటరీగా వారి యొక్క కంపెనీ నుంచి వివిధ పర్సన్స్ వచ్చి మన విద్యార్థులకు కంప్యూటర్స్లో కానీ గణితంలో కానీ వివిధ కార్యక్రమాల్లో మన నిష్ణాత్ పరీక్ష ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ఇవ్వడంలో భాగంగా మన పాఠశాలలో నుంచి మొన్న వెన్నెల 7th క్లాస్ నుంచి వెన్నెల సెలెక్ట్ కావడం జరిగింది. ఆ వెన్నెలకు వాళ్ళు అదే కాగ్నిజెంట్ సంస్థ నుండి 10th క్లాస్ అయిపోయిందాక ఇంటర్మీడియట్, డిగ్రీ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ ఏదైనా పీజీ వరకు ఏమన్నారు 6 సంవత్సరాలు ఏ పాఠశాలలో చదివినా, ప్రభుత్వ కానీ ప్రభుత్వేతర పాఠశాలలో చదివినా, ప్రైవేట్ పాఠశాలలో చదివినా, ఎక్కడ కళాశాలలో చదివినా మీరు స్తోమత కలిగినంత మీరు కట్టిన డబ్బులు కాకుండా మేము మిగతా డబ్బులు పూర్తిగా భరించి ఆ అమ్మాయికి వెన్నెలకు పూర్తి స్థాయిలో మేము డబ్బులు ఆర్థిక సహాయం చేస్తామని వారు ప్రకటించి ఉన్నారు. మరి వారికి మా పాఠశాల తరఫున కాగ్నిజెంట్ బాలప్రసాద్ గారికి వారి బృందానికి అభినందన తెలియజేస్తున్నాము. ఇలా మా పాఠశాలలో రోబోట్స్ ప్రోగ్రామ్ కూడా రోబోటిక్స్ కూడా మా వందనా మేడం ఆధ్వర్యంలో రెగ్యులర్గా పాఠశాలలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది. ఆ రోబోటిక్స్లో భాగంగా విద్యార్థులను కూడా మన హైదరాబాద్ వరకు తీసుకొని వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా గోల్డ్ మెడల్ మన ఈవెంట్లో భాగంగా అక్కడికి హైదరాబాద్ వరకు తీసుకొని వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ప్లాటినం బ్రాంజ్ కోసం మనం పాఠశాల నుంచి పంపవలసి ఉంది. మనకు పాఠశాలలో ఎల్లప్పుడూ 24 గంటలు పాఠశాల నడిచిన రోజులు మా ఉపాధ్యాయులు వివిధ తరగతులకు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వివిధ కార్యక్రమాలను బోధిస్తూ మా ప్రభుత్వం కల్పించినటువంటి ఈ సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నటువంటి మా విద్యార్థినులకు ప్రభుత్వ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇద్దరికీ కూడా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేను శరత్ కుమార్ మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా పాఠశాలను ఎంచుకొని మా పిల్లలకు అలాంటి ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ రకంగా వివిధ కార్యక్రమాలను రూపొందించడానికి చేసినటువంటి
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంటే 60% కేంద్ర ప్రభుత్వం 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులతో టీఎంసీ స్కూల్స్ పాఠశాలలు నడుస్తున్నాయి. అంటే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఎన్నుకోవడం జరిగింది. అలా మోడల్ స్కూల్స్ ఉన్నాయి, తర్వాత ఆశ్రమ్ స్కూల్స్ ఉన్నాయి. అలా మా పాఠశాల ఎంపిక కాబడేందుకు, ఎందుకంటే స్కూల్స్ వాళ్ళు ఒక 3 సంవత్సరాల క్రితం సర్వే చేసి ఎంపిక కావడం జరిగింది. ఎంపికైనందుకు మా పాఠశాల టీఎంసీ కింద ఎన్నికైనందుకు మేము ప్రధానోపాధ్యాయులుగా చాలా సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాము. ఇటువంటి ఇంత మంచి ఉపాధ్యాయులు నిష్ణాతులు ఉపాధ్యాయులు ఉన్నారు ఈ విద్యార్థులకు. ఎందుకంటే ప్రభుత్వం పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా పేద విద్యార్థులు. పాఠశాలలు మమ్మల్ని నమ్మి వచ్చినటువంటి ఇంతమంది విద్యార్థులకు మేము సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా ప్రభుత్వానికి ఇదే విన్నపము. ఎందుకంటే మా పాఠశాలను ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. no